ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్. 8.25% వడ్డీ కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తుది నిర్ణయం ఫిబ్రవరి 28న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో తీసుకోనున్నారు. 2024-25లో 5 కోట్ల క్లెయిమ్ ప్రాసెస్ కూడా చేశారు. ఈపీఎఫ్ఓ ఖాతా ఉన్న ఉద్యోగులకు వడ్డీ అందించే విషయంపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటి వరకు ఈపీఎఫ్ఓలో ఉన్న నిల్వలపై 8.25% వడ్డీని ఉద్యోగులకు అందిస్తున్నారు. 2024 నుంచి 25 వరకు ఆర్థిక ఏడాది నుంచి ఇది కొనసాగుతూ వస్తుంది. ఈసారి కూడా ఇదే కొనసాగే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై తుది నిర్ణయం కూడా ఫిబ్రవరి 28న నిర్వహించే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక్కడ వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకున్న తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం అప్రూవల్ ఫ్రమ్ ద యూనియన్ ఫైనాన్స్ మినిస్ట్రీ తెలపాల్సి ఉంది. ఆమోదం లభించిన వెంటనే ఈపీఎఫ్ఓ అధికారికంగా వడ్డీ రేటును నోటిఫై చేస్తుంది. ఆ తర్వాత వడ్డీ మొత్తాన్ని 6 కోట్ల మంది చందాదారుల ఖాతాల్లో జమ చేయనుంది. గత ఆర్థిక సంవత్సరంలో కూడా ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు 8.25% ఉండేది. ఈ ఏడాది కూడా అదే కొనసాగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. గతంలో 2019 నుంచి 20 వరకు ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేటు 8.5% ఉంది. 2021-22లో 8.1%కి తగ్గించారు. కానీ 2022 నుంచి 23 వరకులో దీన్ని 8.25%కి పెంచారు. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ క్లెయిమ్ ప్రాసెసింగ్లో కూడా పురోగతి చూపుతోంది. 2024 నుంచి 25 వరకు ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 5 కోట్లకు పైగా క్లెయిమ్స్ ప్రాసెస్ చేసింది. వీటి మొత్తం విలువ రూపాయలు 2.05 లక్షల కోట్లకు చేరుకుంది. 2023-24లో మొత్తం రూపాయలు 1.82 లక్షల కోట్ల విలువైన 4.45 కోట్ల క్లెయిమ్స్ పరిష్కరించిందని కేంద్రం ఈ మధ్యే పార్లమెంట్కు తెలిపింది. ఉద్యోగులకు న్యాయం చేసేందుకు ఈపీఎఫ్ఓ మరింత మెరుగైన సేవలను అందించేందుకు ప్రయత్నం చేస్తోంది. ఈపీఎఫ్ ఖాతాదారులకు సరైన సమయంలో వడ్డీ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ అనేది దాదాపు 280 మిలియన్ ఖాతాలను నిర్వహించే పదవీ విరమణ పొదుపు పథకం. ఈ పథకాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ నిర్వహిస్తుంది. ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత వారికి ఆర్థిక భద్రత కల్పించడం ఈ పథకం లక్ష్యం. ఉద్యోగులలో క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి నిధిని సృష్టించుకోవచ్చు. ఈ పథకంలో ప్రతి నెలా ఉద్యోగి జీతంలో కొంత భాగాన్ని తగ్గించి కంపెనీ అదే మొత్తాన్ని జమ చేస్తుంది. ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం అవసరమైనప్పుడు ఈపీఎఫ్ ఖాతా నుండి నిధులను ఉపసంహరించుకోవచ్చు. అయితే పదవీ విరమణ తర్వాత మాత్రమే మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. పాక్షిక ఉపసంహరణ ప్రయోజనం ఉన్నప్పటికీ ఉద్యోగి పదవీ విరమణ చేసే వరకు ఈపీఎఫ్ మొత్తాన్ని ఉపసంహరించుకోకపోతే పెద్ద నిధిని సృష్టించవచ్చు. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే పీఎఫ్ ఖాతా నుండి పెన్షన్ నిధికి వెళ్లే మొత్తానికి ఎటువంటి వడ్డీ ఇవ్వబడదు. ఖాతాలో డబ్బు ఎలా జమ చేయబడుతుంది? ఈపీఎఫ్ ఖాతా కోసం ఉద్యోగి తన ప్రాథమిక జీతం మరియు కరవు భత్యం డిఏలో 12% జమ చేయాలి. కంపెనీ కూడా అంతే మొత్తాన్ని చెల్లిస్తుంది. అయితే కంపెనీ సహకారం కాకుండా మొత్తంలో 8.33% పెన్షన్ ఫండ్ ఈపీఎస్ కి వెళుతుంది మరియు 3.67% మాత్రమే కి వెళుతుంది. వివిధ జీతాలకు వార్షిక డిపాజిట్ మొత్తాన్ని లెక్కించడం క్రింద ఇవ్వబడింది. 15,000 నెల జీతంపై మూల వేతనం 15,000 రూపాయలు. ఈపీఎఫ్కు ఉద్యోగి వాటా 12%, 1,800 రూపాయలు. ఈపీఎఫ్కి కంపెనీ వాటా 3.67%, 5,505. ఈపీఎస్లో కంపెనీ వాటా 8.33%, 1,2495. నెలవారీ మొత్తం ఈపీఎఫ్ డిపాజిట్ 1,800 రూపాయలు, 5,5052,355.
ఈ మొత్తం ప్రతి నెల ఈపీఎఫ్ ఖాతాలో జమ చేయబడుతుంది మరియు ప్రభుత్వం నిర్ణయించిన 8.25% వార్షిక వడ్డీ రేటు ప్రకారం వడ్డీ చెల్లించబడుతుంది. పదవీ విరమణ సమయంలో 15,000 రూపాయలు జీతంపైకి చెల్లించిన మొత్తం సహకారం. ఉద్యోగి వయస్సు 25 సంవత్సరాలు. పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాలు. అంచనా వేసిన వార్షిక వృద్ధి 5%. మొత్తం సహకారం 27,03,243 రూపాయలు. పదవీ విరమణ సమయంలో అందుకున్న మొత్తం 1 రూపాయి 9 కోట్లు. 30,000 రూపాయలు నెల జీతంపై. మొత్తం సహకారం 54,06,168 రూపాయలు. పదవీ విరమణ సమయంలో అందుకున్న మొత్తం 2,17,00,000 రూపాయలు. 40,000 రూపాయలు నెల జీతంపై. మొత్తం సహకారం 72,08,492 రూపాయలు. పదవీ విరమణ సమయంలో అందుకున్న మొత్తం 2.9 కోట్లు రూపాయలు. పిఎఫ్ అనేది ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగుల జీతంలో కొంత మొత్తం భవిష్యత్తు అవసరాల కోసం పెట్టుబడి పెట్టడం. ఉద్యోగులు ఎవరైనా పిఎఫ్ అకౌంట్లో నెలకు 5,000 మాత్రమే జమ చేయడం ద్వారా రూపాయలు 18 లక్షల పొందవచ్చు. ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులకు డబ్బు ఆదా చేయడానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ అండ్ ఆర్గనైజేషన్ ఒక గొప్ప ఎంపిక. పిఎఫ్ ఆఫర్ ఫార్ ఎంప్లాయీస్. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థలో ఉద్యోగి, కంపెనీ ఇద్దరు నెలవారీ పెట్టుబడి పెట్టడం ద్వారా గొప్ప రాబడిని పొందుతారు. పిఎఫ్లో నెలకు 5,000 మాత్రమే జమ చేయడం ద్వారా రూపాయలు 18 లక్షలు ఎలా ఆదా చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాం. మీ పెట్టుబడి ఎంత అవుతుందో తెలుసుకునే ముందు ఈపీఎఫ్ఓ అందిస్తున్న పిఎఫ్ ఫండ్పై మీకు 8.25% వడ్డీ అందిస్తోంది. పిఎఫ్ ఫండ్లో నెలకు 5,000 పెట్టుబడి పెడితే 15 సంవత్సరాలలో మీరు దాదాపు రూపాయలు 18 లక్షల విలువైన నిధులను సేకరిస్తారు. 15 సంవత్సరాలలో నెలవారీ రూపాయలు 5,000 పెట్టుబడి పెడితే సంవత్సరానికి 8.25% వడ్డీ పొందినట్లయితే మీరు రూపాయలు 17,98,222.75 ఆదా అవుతుంది. ఉద్యోగులకు పెద్ద ఊరటనిస్తూ ఫిజికల్ క్లెయిమ్లను సెటిల్ చేయడానికి ఇకపై తమ యూనివర్సల్ అకౌంట్ నంబర్ యూఏఎన్ తో ఆధార్ను లింక్ చేయాల్సిన అవసరం లేదని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ ప్రకటించింది. ఇటీవలి సర్క్యులర్లో పేర్కొన్న కొత్తగా సవరించిన విధానంలో భాగంగా ఈ మార్పు చేసింది. అయితే మినహాయింపు అందరికీ కాదు. భారతదేశంలో తమ అసైన్మెంట్ పూర్తి చేసి ఆధార్ పొందకుండా స్వదేశానికి తిరిగి వెళ్లిన అంతర్జాతీయ వర్కర్లు, విదేశాలకు వలస వెళ్లి అక్కడి పౌరసత్వం పొందిన ఆధార్ లేని భారతీయులకు ఈ మినహాయింపు వర్తిస్తుంది. అలాగే ఈపీఎఫ్ ఎంపీ చట్టం ప్రకారం ఉద్యోగులు గా అర్హత పొంది ఆధార్ లేకుండా భారత్ వెలుపల నివసిస్తున్న నేపాలీ, భూటాన్ పౌరులు కూడా మినహాయింపును వినియోగించుకోవచ్చు. వీరంతా ఆధార్ స్థానంలో పాస్పోర్ట్లు లేదా పౌరసత్వ గుర్తింపు ధృవీకరణ పత్రాలు వంటి పత్రాలను ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలుగా ఉపయోగించవచ్చు. డ్యూ డిలిజెన్స్ ప్రక్రియలో భాగంగా మినహాయింపులు క్లెయిమ్ చేస్తున్న ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలను తనిఖీ చేయాలని, పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ రూపాయలు 5 లక్షలకు మించి ఉంటే సంబంధిత యాజమాన్యాలతో వివరాలను ధృవీకరించాలని ఈపీఎఫ్ఓ అధికారులకు సూచించింది. సెటిల్మెంట్ సొమ్మును నెఫ్ట్ ద్వారానే బదిలీ చేయనున్నట్లు పేర్కొంది.